ఆలు వంకాయ ఫ్రై చేయడానికి స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని అది కాగాక ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే ఉప్పు వేయటం వల్ల ఉల్లిపాయలు త్వరగా మెత్తబడతాయి. ఇప్పుడు చీల్చిన 4 పచ్చిమిరపకాయలు వేసి కలుపుకోవాలి. అవి కొద్దిగా వేగాక 4 మీడియం సైజ్ పొట్టు తీసి కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసి కలుపుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత స్పూన్ కాడతో కానీ లేదంటే పీలర్తో కానీ ఒక ఆలుని గుచ్చి చూస్తే మనకి ఎంతవరకు ఉడికింది అని తెలుస్తుంది. కొద్దిగా మగ్గిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఆలుని మగ్గిందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఆలు మనకి ఒక 40% ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని వేగనివ్వాలి. తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. అది వేగాక 1/2 కిలో వంకాయ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసుకొని ఆలు బాగా మగ్గిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు పీలర్ ఈజీగా ఆలు ముక్కల్లోకి దిగుతుంది అనిపిస్తే తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. అలాగే మీరు తినగలిగే అంత కారం కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఏదైనా బరువు పెట్టాలండి మూత పైన. నేనైతే ఇక్కడ పచ్చడి బండ పెట్టాను. మీరు కావాలంటే వాటర్ కూడా పోసుకోవచ్చండి మూత పైన. చాలా బాగా ఉడుకుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చివరిగా ఒకసారి కలుపుకొని తగినంత కొత్తిమీర వేసుకొని దించేయటమే. నేనైతే ఆలు వంకాయ ఫ్రై ఇలాగే చేస్తానండి. మీరు ఇలాగే చేస్తారా? లేదంటే కమెంట్ బాక్స్లో మీరెలా చేస్తారో కమెంట్ చేయండి. మీకు ఈ ఆలు వంకాయ ఫ్రై బాగానే అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.